నన్ను గోడకేసి కొట్టి కొట్టి అమ్మా ఆ గోడకి ఈ గోడకి నన్ను బరాయించి ఊరికినే బాధేశారు. మన ఇంట్లో మనల్ని కొట్టేవాళ్ళు ఎవరే? ఎవరి పని అయి ఉంటుందంట? ఇంతకీ ఆ టికెట్లు ఎక్కడే? నన్ను కొట్టి ఆ టికెట్స్ లాక్కొని పోయారు. మనిషి ఎవరో చూద్దామంటే ముసిగేసేసారు అత్త. అబ్బా నాకేం కనిపించలేదత్త. ఇంకెవరు చేస్తారే ఇదంతా? ఇలాంటి పనులన్నీ విజయ్ శాంతి చేస్తుంది. సరే నువ్వు లేవే. అమ్మా అమ్మా పద. అక్క బావతో వెళ్లకుండా వీళ్ళని వాడుకుంది. ఎలాగైనా అక్క బావ మ్యూజిక్ షోకి వెళ్ళేలా చేయాలి. ఏం చేయాలి? ఓ బాబా, ఆ వైశాలికి బాగా బుద్ధి చెప్పినావుగా నువ్వు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానులే. ఓ మరి మా అక్క జలుకొస్తే ఊరుకుంటానా? వదినమ్మని ఏం చేసినారు? ఆ మాటగా నాకు చెప్పుంటే నేను కూడా 2 తట్లు తట్టేసేవాడిని కదా. ఆడపిల్లని కొట్టడం బాగోదులే. నేను ఇవ్వాల్సింది గట్టిగానే ఇచ్చాను. అయినా అట ముసుగేసి కొట్టడం ఎందుకు పాపా? కొట్టింది ఎవరు అనేది తెలియాలి కదా. నేను కొట్టానని తెలిస్తే వాళ్ళు లేనిపోని గొడవలన్నీ చేస్తారు. మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మా అక్కకే చెడ్డ పేరు, మీ చెల్లెలు ఇలా చేసింది అంటూ. ఓ అట్టొచ్చినావా? నువ్వు చెప్పేది కూడా నిజమేలే. వదినమ్మకి చెడ్డ పేరు రాకూడదు. బావతో అక్కకి బయటకు వెళ్ళడం ఇష్టం లేదని చెప్తే బాగోదు. ఏం చేయాలి? ఎలాగైనా చిరంజీవి హెల్ప్ తీసుకొని అక్క బావ మ్యూజిక్ షోకి వెళ్ళేలా చేయాలి. సర్లే కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. నువ్వు అడిగితే నేను కాదంటానా? చెప్పు పాపా, ఏం చేయాలా? ఓకేనా? బా బ్రహ్మాండంగా ఉండదు ఈ ఐడియా. అట్నే కానీ చేద్దాంలే. వదినమ్మ మా అన్న బయటికి పోనీకి నువ్వు ఇంత ప్లాన్ చేస్తా ఉంటే నేను కాదంటానా ఏమే? చూడు, అక్క బావ కలిసి వెళ్ళడానికి నేనేదో చిన్న ప్లాన్ వేశాను. అలా అని దాన్ని అలుసుగా తీసుకుని నువ్వు ఓవర్ యాక్షన్ చేసావనుకో బాగోదు చెప్తున్నాను. ఇదిగో నువ్వు మళ్ళీ నాతో మీటర్ని పిలిపించుకోమాక. నువ్వు ప్లాన్ చెప్పినావు, నేను చేస్తానని చెప్పానుగా. ఆ మాత్రానికి అట్టట్టు నువ్వు ఊహించుకుంటావు. ఇంతకు ముందు నీ బుద్ధి తెలుసు కదా కోటరు, అందుకే ముందు జాగ్రత్త పడుతున్నాను. ఇదిగో మీటరు, ఆ కోటర్ అనే మాటిని చాలా నాలు అయి ఉండదు. పెళ్ళైనది తాళి కట్టిన భర్తను పట్టుకొని కోటర్ని ఎట్టా అంటావు నువ్వు? ఇంకా ఎవరైనా అంటే గొడవ వేసుకోవాలి కానీ. నువ్వు మొదట పరిచయం అయిందే తాగి, తర్వాత ఎక్కడ కనిపించినా ఎక్కడ కలిసినా తాగే కనిపించేవాడివి. సరే ఎందుకులే బాధపడతావని ఈ మధ్య కోటరు అనడం ఆపేశాను. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అదే అంటాను. ఇదిగో మీటరు, కావాలంటే నీ ప్లాన్ ఏదో నువ్వే చేసుకో. మధ్యలో నన్ను ఇరికేయడం ఎందుకు, నన్ను అనడం ఎందుకు? నేను పోతా ఉన్నాను. అలా నువ్వు వెళ్ళిపోతే ఎలా? నా ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే నువ్వు ఉండాలి. అట్టంటప్పుడు ఏమండి రండి అనాల. ఇట్టంతా కోటరు గేటర్ అంటే కుదరదు చెప్తుండా. ఏంటి ఇప్పుడు ఏవండి రండి అనాలా నిన్ను? అవసరం లేదు లేపా. పోనా? అదేం పోయి ఉండదు, పోతానులే. కాదు నువ్వు ఉండు. ఉండు కాదు, ఏవండి రండి ఇట్ట చెప్పుమా. నీ
నోటితో చెప్తే ఈ నాలని ఉండదు. చెప్పు. ఏవండి రండి. ఆ? ఊరే రా అని పిలిచిన మాదిరి ఉండదు. అట్ట కాదుమా, ప్రేమగా పిలవాల. ఏది పిలు. ఆడెవరున్నారు? పిలు. ఏవండి రండి. సరిపోలేదు. ప్రేమగా పిలు. ఏవండి రండి. కాదు కాదు, మనసు లోపల నుంచి మంచి ఫీల్తో. హా? మ్మ్. ఏవండి రండి. రండి. ఆహాహా, ఇదెంత బాగుండదు వినడానికి. పాపా ఇంకొక్కసారి పిలు, ఇంకొక్కసారి. ఏవండి రండి. ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉండదు. మ్మ్. పద. ఈ కోట్రగాడికి ఇంకా పొగరు తగ్గలేదు. విన్ని ఏం అనుకుంటా ఉండవే? ఏమనుకోలేదు. పద. ఆ, పద. వీడికి వెనక కూడా కళ్ళే. దుర్గా, దుర్గా, ఏంటి రెడీయా? రెడీ అండి. బయలుదేరదాం. టికెట్స్ ఉన్నాయి కదా? ఇక్కడే పెట్టానండి, కనబడట్లేదు. కనపడకపోవడం ఏంటి? ఇక్కడే పెడితే ఎక్కడికి పోతాయి? ఇంతలో వచ్చి ఎవరు తీసుకుంటారా టికెట్స్? అదే నాకు అర్థం కావడం లేదండి. సరిగ్గా చూడు, ఎక్కడెక్కడో పెట్టుంటావు.